ఏలూరు జిల్లాలో 2 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు జిల్లా డిఎంహెచ్ఓ అమృత తెలిపారు. ఈ వ్యాధి అంటువ్యాధి కాదని ముందుగా గుర్తించి యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుందని, ఇది ప్రాణాంతకం కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, జ్వరం తగ్గకపోవడం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అంటున్న డిఎంహెచ్ఓ అమృతంతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే దీని బారి నుండి తప్పించుకోవచ్చు అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఇదే విషయం మీద మాట్లాడడానికి ఏలూరు జిల్లా డిఎంహెచ్ఓ ఉన్నారు, పీజీ అమృతం మేడం. మేడం, ఏంటి అసలు ఈ స్క్రబ్ టైఫస్ కేసులు ఎన్ని నమోదయ్యాయి ఏలూరు జిల్లాలో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన జిల్లాలో ఇప్పటి వరకు 2 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనాయి. ఒక పెదవేగి నుంచి ఒక ఫీమేల్ అండ్ నూజివీడు అర్బన్ నుంచి ఒక మేల్. సో ఫీమేల్ ఎవరైతే ఏలూరు జీజీహెచ్లో జాయిన్ అయ్యి ఉన్నారో ఆమె కోలుకున్నారు, డిశ్చార్జ్ అయిపోయారు. అండ్ మనకి నూజివీడ్లో ఉన్న ఆయన ఫస్ట్ మనకి నూజివీడ్ హాస్పిటల్లో కాన్స్టిపేషన్ ఫీవర్తో ప్రెజెంట్ అయ్యారు. అక్కడ వాళ్ళకి ఏమీ తెలియలేదు అని వాళ్ళు రెఫర్ చేశారు. రెఫర్ చేస్తే అక్కడ జీజీహెచ్లో అతనికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తెలిసింది. సో మనకి ఈ 2 కేసెస్ మనకి ఏలూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే, ఇది షుగర్ మైట్ అనేది ఒక చిన్న కీటకం ద్వారా వస్తుంది. అది మన శరీరంలోకి బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అది ఎక్కడైతే కుడుతుందో అక్కడ నుంచి బ్యాక్టీరియా మన సుసుగముషి అనే బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మనకి ఇది జబ్బు రావడం జరుగుతుంది. ఏంటి లక్షణాలు, ఎట్లా గుర్తించాలి స్క్రబ్ టైఫస్ వచ్చిందని ముందుగా గుర్తించడం ఎలా? సో ముందుగా అంటే ఫస్ట్ మనకి ఫీవర్ వస్తుందండి. ఫీవర్ తర్వాత ఫీవర్ విత్ చిల్స్, బాగా చలి వస్తుంది, జ్వరం వస్తుంది. మనకి మలేరియా డెంగీకి ఎలా అయితే బాగా చలి జ్వరం వస్తుందో దీనికి కూడా అలాగే చలి జ్వరం బాగా వస్తుంది. బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది, కొన్నిసార్లు ర్యాష్ ఉండొచ్చు, కొన్నిసార్లు వామిటింగ్స్, వికారము, లూస్ మోషన్స్ అవ్వచ్చు. ప్రాణాంతకమైన వ్యాధ, అంటువ్యాధ నలుగురికి సోకే అవకాశం ఉంటుందా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇది ప్రాణాంతకం అయితే 100% కాదు, అన్లెస్ అండ్ అంటిల్ మనం టైంకి ఫీవర్ రాగానే ఎవరైనా సరే, నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే, ఎవరికైతే ఫస్ట్ ఫీవర్ వస్తుందో ఫీవర్కి ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూరబుల్ అండి. సో ఏమి ఇబ్బంది లేదు. ఎవరైతే ఫీవర్కి నిర్లక్ష్యం చేసి చాలా రోజుల వరకు ఫీవర్కి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదో వాళ్ళ దగ్గర కాంప్లికేషన్స్తో మరణాలు వేరే జిల్లాలో సంభవించినాయి. కానీ మన జిల్లాలో ఉన్న కేసెస్ 2 కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. అయితే స్క్రబ్ టైఫస్ ప్రాణాంతకం కాదు, దాన్ని ముందుగానే నివారించవచ్చు. పొదల్లోనూ వీటిలో ఎక్కువ పురుగు ఉంటుంది. మన ఇంట్లో ఉండే నల్లికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దీన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామంటూ ఏలూరు జిల్లా డిఎంహెచ్ఓ పీజే అమృతం చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.